రాజు, నీకు ఏడు నీళ్ళతో స్నానం చేయడం ఇష్టమా లేకపోతే నాతో ఉండడం ఇష్టమా? నువ్వు నాకు ఏడు నీళ్ళతో స్నానం చేయించడం ఇంకా ఇష్టమే. తండేల్ మూవీ రివ్యూ స్టారింగ్ నాగ చైతన్య, సాయి పల్లవి అండ్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై చందు ముండేటి గారు. ఆఫ్టర్ కార్తికేయ మూవీ తర్వాత నాకు చందు ముండేటి గారి స్క్రిప్ట్ సెలెక్షన్ అండ్ రైటింగ్ మీద బాగా నమ్మకం కలిగింది. కానీ ఈ తండేలు చూసిన తర్వాత నా డిసిజన్ని మార్చుకున్నాను. ఫస్ట్ ఇది ఒక పేట్రియోటిక్ మూవీ అన్నారు, దాని తర్వాత లవ్ స్టోరీని యాడ్ చేశారు. ఇప్పుడు లవ్ పేట్రియోటిక్ కాకోకుండా డైరెక్ట్ ఇది ట్రూ స్టోరీ అని చెప్తున్నారు. వానెక్క ఏదని నమ్మాలో నాకు అర్థం కావడం లేదు. అయినా చాలా పకడ్బందీగా ఫిబ్రవరి మంత్లోనే లవర్స్ కోసమే ఈ సినిమాని దింపినట్లున్నారు. లవర్స్ అయితే ఖచ్చితంగా ఈ మూవీని చూడండి. బట్ జనరల్ ఆడియన్స్కి మాత్రం రాడ్ మాత్రం మిగిలిచ్చేసేసారు. మనకి చాలా పెద్ద రాడ్డే దింపారు. అసలు ఒక్క ముక్కలో చెప్పాలంటే సాయి పల్లవి గారి యాక్టింగ్ ఫస్ట్ టైం నాకు క్రింజ్ లాగా అనిపించింది. ఆ డైలాగ్ మాడ్యులేషన్ లో ఆ డైలాగ్స్ ఎవరు రాశారు, ట్రైలర్ చూసినప్పుడు నేను అర్థం చేసుకున్నా ఇది ఒక రాడ్ అని. బట్ ఏదో ఎక్స్పెక్టేషన్స్ సాయి పల్లవి గారిని నమ్ముకొని వెళ్తే మనకు దింపారయ్యా కంకర్ రాడ్. అండ్ ఈ మూవీ బడ్జెట్ 90 కోట్లు అన్నారు. బట్ ఎక్కడ విజువల్స్ పరంగా 90 కోట్ల మూవీ చూసినట్లు అస్సలు అనిపించలేదు. అసలు ఈ సినిమా మీద నాకు ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు వచ్చాయంటే బుజ్జితల్లి అనే సాంగ్ రావడంతో నా బుజ్జితల్లి లేకపోయినా ఈ బుజ్జితల్లి ఏదో బాగుంది అన్నట్లు ఆ సాంగ్ చూసా. ఆ తర్వాత వచ్చిన ప్రతి సాంగ్ చాట్ బస్టర్ అయిపోవడంతో ఇది కన్ఫర్మ్ బ్లాక్ బస్టర్ బొమ్మ అనుకున్నా. బట్ డిఎస్పి గారు కూడా సేమ్ ఆరెంజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. బట్ మూవీలో మాత్రం ఏం లేదు అక్కడ. అండ్ ఈ మూవీలో చెప్పుకోవడానికి ఫస్ట్ హాఫ్ కొన్ని మంచి సీన్స్ ఉన్నాయి. అండ్ ప్రీ ఇంటర్వెల్ బాగుంది. క్లైమాక్స్ ఓకేగా అనిపించింది. అండ్ కొన్ని సీన్స్ చాలా బాగా రాశారు. బట్ వాటిని రాడ్ సీన్స్ ద్వారా నాకు పెద్దగా ఎక్కలేదు. సో ఓవరాల్ గా మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే మీరు లవర్స్ అయితే అస్సలు మిస్ అవ్వకుండా వెళ్ళిపోండి. సింగిల్స్ అయితే బాధపడడానికి వెళ్ళిపోండి. నార్మల్ ఆడియన్స్ పక్కనకి వెళ్ళకండి. జనరల్ ఆడియన్స్ మీ ఊహకే వదిలేస్తున్నాను. అండ్ యాక్టింగ్ వైజ్ సాయి పల్లవి గారి యాక్టింగ్ ఓకే అనిపించింది. నాగ చైతన్య గారి ట్రాన్స్ఫర్మేషన్ బాగుంది. బట్ ఏం చేస్తాం, మూవీలో కంటెంట్ లేకపోతే ఎంత ట్రాన్స్ఫర్మేషన్ ఉన్నా వేస్టే. ప్రొడక్షన్ వాల్యూస్ అంత గుడ్గా అనిపించలేదు. ఫస్ట్ టైం గీతా ఆర్ట్స్ మూవీ నాకు డిసప్పాయింట్ చేసింది ప్రొడక్షన్ వాల్యూస్ దగ్గర. సో దట్స్ ఆల్ దిస్ రివ్యూ గైస్. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. అండ్ సినిమాకి వెళ్తున్నారో లేదో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు సింగిల్సో కాదో కూడా కామెంట్ చేయండి.